రైట్ బ్రేకింగ్ న్యూస్ మూసీ ప్రక్షాళనకు ఒకవైపు ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు మాత్రం మాఫియా బరితెగిస్తోంది. విషపూరిత రసాయన వ్యర్థాలను టన్నుల కొద్దీ వదిలేస్తున్నారు. లారీకి ట్రిప్పుకు 25,000 రూపాయల చొప్పున దండుకొని రాత్రికి రాత్రి తీసుకొచ్చి మూసీలో కెమికల్స్ ను వదిలేస్తూ ఉండగా స్థానికులు వాళ్ళ ఆట కట్టించారు. లారీలను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. 5-6 ఏళ్లుగా ఈ దందా సాగుతోందని చెబుతున్నారు. జరిగే అవకాశం కూడా లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది మూసీ ప్రక్షాళనకు ఒకవైపు ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉండగా మరోవైపు మాఫియా మాత్రం బరితెగిస్తోంది. విషపూరిత రసాయన వ్యర్థాలను టన్నుల కొద్దీ వదిలేస్తున్నారు. లారీకి ట్రిప్పుకు 25,000 రూపాయల చొప్పున దండుకొని ఇటు రాత్రికి రాత్రి తీసుకొచ్చి మూసీలో కెమికల్స్ ని వదిలేస్తూ ఉండగా స్థానికులు వాళ్ళ ఆట కట్టించారు. లారీలను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా 5-6 ఏళ్లుగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది, సాయశక్తిలా ప్రయత్నిస్తోంది. కానీ మాఫియా మాత్రం బరితెగిస్తోంది. కెమికల్స్ ను ఇటు మూసీలో వదిలేస్తున్నారు. విషపూరిత రసాయన వ్యర్థాలను టన్నుల కొద్దీ తీసుకొస్తున్నారు. ఒక లారీ ట్రిప్ కు 25,000 రూపాయల చొప్పున దండుకొని రాత్రికి రాత్రే తీసుకొచ్చి మూసీలో కెమికల్స్ ను వదిలేస్తున్నారు. ఈ పూర్తి దందా 6 ఏళ్ల నుండి సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇక్కడ స్థానికులు చూసి ఆపేంత వరకు ఎవరు అధికారులు అక్కడ చూడలేదా? అసలు అప్డేట్స్ ఏంటి? ఈ 25,000 అసలు ఎవరు తీసుకుంటున్నారు? దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ చీకటి దందా కొనసాగుతుంది. నేను ఇప్పుడు ప్లేస్ చూడండి, నేను చెప్పబోయేదానికి ఇప్పుడు నేను చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి నేను రైట్ సైడ్ కెమెరా చూపిస్తాను. ఈ ఏరియా అంతా చూడండి, ఒకవైపు ఇసుక ఉంది, మరోవైపు కంకర్ ఉంది. ఇక్కడంతా కూడా జేసీబీలు కానీ, తర్వాత ఇసుక తోలేటువంటి లారీలు కానీ, కంకర్ తోలేటువంటి లారీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ ప్లేస్ అంతా కూడా ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇసుక కంకర ఇవన్నీ కూడా తోలుతారు. ఇక్కడ ఈ యొక్క బిజినెస్ మాత్రమే చేస్తారనేసి అనుకుంటారు. మనం చూడొచ్చు, ఈ సిమెంట్కి సంబంధించినటువంటి రాయి కానీ కంకర్నంతా కూడా క్రష్ చేసి ఇవంతా కూడా ఇక్కడ డంప్ చేశారు. ఇప్పుడు నేను ఒక ప్లేస్ చూపిస్తాను, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంత వీళ్ళు ఇంత నిఘా ఉన్నప్పుడు కూడా ఎట్లా కళ్ళు కప్పి వీళ్ళు ఈ యొక్క మొత్తం దందా అంతా కూడా చేశారన్న దానిపై కూడా నేను చూస్తాను. ఎందుకంటే లారీలు ఏ వేషంలో వస్తున్నాయి, దాంట్లో ఏం తీసుకొని వస్తున్నారు ఏంటనేది కూడా ఎవరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఎవరికి ఒక ఐడియా రాదు. మామూలుగా ఇసుక లారీ సంబంధించి ఇట్లా వస్తాయి, ఏదన్నా మామూలుగా వాటర్ సంబంధించిన లారీలు ఏమన్నా స్లడ్జ్ వాటర్ కానీ మడ్డీ వాటర్ కానీ అవంతా కూడా నార్మల్గా లోపల కలుపుతారేమో అనేసి అందరూ అనుకుంటారు. కానీ అక్కడ ఏమి ఇక్కడ జరగట్లేదు. ఇంత పెద్ద పెద్ద ఇసుక రీచ్లు ఇవంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఒక ప్లేస్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదంతా బాపు ఘాట్, లంగర్హౌస్ బాపు ఘాట్ వెనకాల ఉన్నటువంటి అత్తాపూర్కి వెళ్ళే దారి ఇదంతా. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడ పూజలు కూడా చేస్తారు. అక్కడ బాపు ఘాట్ దగ్గర అస్థికలు కలపడం కానీ, కొంతమంది అక్కడ స్వాములు అక్కడ స్నానాలు చేయడం ఇవన్నీ జరుగుతుంటారు నిత్యము. ఇప్పుడు చూడండి, దీన్ని చూడగానే ఎవరన్నా ఏమనుకుంటారంటే ఇక్కడ వచ్చి ఒక వాటర్ ఏమన్నా డంప్ చేస్తున్నారేమో, లోపల నుంచి వాటర్ నింపుకొని ఇతర కాలనీలకు కానీ వీటికి అంతా కూడా సప్లై చేస్తారేమో అనుకుంటారు. ఎగ్జాక్ట్ అది కానే కాదు. ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైప్ నుంచినే ఎవ్వరికి సంబంధం లేకుండా ఇక్కడ లారీలు వస్తాయి, కెమికల్ లారీలు. ఆ కెమికల్ లారీలకి ఈ పైప్ ఇట్లా పెట్టేస్తారు. ఈ పెట్టేసిన తర్వాత ఏకంగా ఒక సపరేటు ఒక దారిని సృష్టించుకున్నారు, మ్యాన్హోల్నే సృష్టించుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో, ఇంత పెద్ద పైపు, ఇంత పెద్ద హోల్ పెట్టి ఇక్కడ ఎవరికి సంబంధం లేకుండా మళ్ళీ తర్వాత ఇది ఇట్లా మూసేస్తారు. ఇది మూసేస్తారు. ఇక్కడ నుంచి డంప్ చేసిన తర్వాత వీటి నుంచి ఇక్కడ చూడొచ్చు, ఈ పైప్ లైన్ లోపల ఇట్లా పోతుంది. ఇట్లా పోయి దీని పక్కనే మనకు ఒక 50 మీటర్స్ కూడా ఉండదు, 30 మీటర్స్ 50 మీటర్స్ ఉంటుంది. ఈ ప్లేస్లోకి ఈ మూసి నది పక్కనే ఉంటుంది. సో
ఈ మూసీ నదిలోకి ఈ కెమికల్కి సంబంధించిన మొత్తం వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి లోపలికి పంపించే ఏర్పాటుని వీళ్ళు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఒకసారి నేను చూపిస్తా మూసీ ఎక్కడుంది, ఈ పైన దాదాపు ఇక్కడ నుంచి ఒక 20 ఫీట్ లోతు కూడా ఉంది. ఒకసారి నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. నేను మూసీకి సంబంధించినటువంటి ఈ కెమికల్ వాటరు ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ప్లేస్ కూడా కింద పైప్ లైన్ ఉంటుంది కాబట్టి ఆ పైప్ లైన్ నుంచి ఇప్పుడు మనం విజువల్లో అక్కడ చూపించేటువంటి ప్లేస్ దగ్గరికి అక్కడ వదిలేస్తారు. అయితే ఇది ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దీ కూడా ఈ దందా జరుగుతుంది కాబట్టి ఎవరికీ గుట్టు చప్పుడు కాకుండా ఎంత తెలివితేటలు అంటే చూడండి, ఏకంగా లోపలికి ఒక పైప్ వేస్తారు. ఎవరన్నా డైరెక్ట్ కలిపితే పైప్ వేస్తే పట్టుకుంటారని ఉద్దేశంతో అలా కాకుండా ఇట్లా లోపల నుంచి కూడా వేస్తారు. ఏకంగా ఇప్పుడు ఈ ఇసుక రీచ్లు, ఈ కంకర ఇవన్నీ అమ్ముతున్న వ్యక్తి అయితే ఈ వ్యక్తి వీళ్ళలో కలిసిపోయి ఏకంగా పైప్ లైన్ వేయించి రోజుకి ఇన్ని వేల రూపాయల నుంచి, ఇన్ని లారీలు ఇస్తే ఇన్ని వేల రూపాయల నుంచి కూడా తీసుకొని ఆయన మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మొత్తం కెమికల్ వాటర్ ఇవంతా వ్యర్థాలంతా కూడా ఈ మూసీలో వదిలేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణ కోసం ఖర్చు పెట్టాలని ఒక పెద్ద ప్రణాళికను కూడా సిద్ధం చేస్తుంది. జపాన్ వెళ్ళారు, సియోల్కి వెళ్ళారు, అక్కడ స్టడీ చేసి వచ్చారు ఒక బృందం. తర్వాత లండన్కి వెళ్ళారు, ఏథెన్స్ నదిని స్టడీ చేసి వచ్చారు, ఏకంగా ముఖ్యమంత్రి వెళ్ళారు. అంత పెద్ద స్టడీ చేసి వచ్చిన తర్వాత దీన్ని పెద్ద స్థాయిలో సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ రకమైనటువంటి పనులు ఈ ఆక్రమణదారులు వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇదంతా కూడా మూసినాయి, ఇదంతా అటువైపు కానీ ఇటువైపు కానీ మొత్తం కూడా మూసినాయి. ఇది కిస్మత్పూర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మూసినది. ఆ కిస్మత్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది అత్తాపూర్ కానీ బజార్ ఘాట్ కానీ మలక్పేట సైడ్ అటువైపు అంతా కూడా వెళ్తుంది. చాలా దూరం కూడా ప్రయాణించే అవకాశం ఉంది. సో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన మూసీ నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ బాధలను చూసిన తర్వాత ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల లక్షలాది మందిని కాపాడుతుందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఆక్రమణదారులు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళందరూ షాద్నగర్లో కానీ బాలనగర్లో కానీ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద పారిశ్రామిక సంబంధించిన కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ వ్యర్థాలంతా కూడా అక్కడ వాళ్ళకి రీసైక్లింగ్ చేయడానికి ఒక యూనిట్ కూడా ఉంటుంది. ఆ యూనిట్కి ఇస్తే రీసైక్లింగ్కి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కావాలని కొన్ని భూములు తీసుకోవడము, ఈ విధంగా సేమ్ ఈ కెమికల్స్ మొత్తం కూడా ఆ నేలంతా కూడా విషపూరితమైపోయి మొత్తం రసాయనాలతో చేసి అంతా ఇది అయిపోతుంటుంది. దానివల్ల కలుషితం అయిపోయినటువంటి నేపథ్యం చాలా వరకు కూడా భూగర్భ జలాలు కలుషితమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకా అక్కడ చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నారేమో కానీ సంవత్సరాల కొద్ది ఎవరికి సంబంధం లేకుండా వీటి నుంచి మంచిగా ఇటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి కలిపేసిన తర్వాత, ఎందుకంటే మూసీ నుంచి స్మెల్ మామూలుగానే వస్తుంటుంది, రెగ్యులర్గా వస్తుంటుంది, అది అందరూ అనుకునేది. సో ఎవరికి డౌట్ కూడా రాదనేసి వాళ్ళు అనుకున్నారు. సో నేను ఒక్కసారి ఇప్పుడు ఎట్లా చేశారనే దానిపై కూడా ఒక్కసారి నేను కిందకి వెళ్ళి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఎట్లా జరిగి ఉంటుందని. దిగడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇట్లా వరకు వచ్చాడు. అలాంటి అమాయకులు పాపం చేపలు పట్టడానికి వస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ ఆయన సంవత్సరాల కొద్దీ ఇక్కడ విషవాయువులు ఉన్నాయి, మొత్తం డంప్ చేస్తున్నారు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. సో అక్కడి నుంచి పైన నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ కనపడుతున్న ప్లేస్లో అంతా కూడా ఈ యొక్క కెమికల్స్ని వాళ్ళు ఇక్కడ డంప్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కొంచెం ముందుకు వెళ్తా నేను. అసలు యాక్చువల్లీ ఆ పైప్ లైన్ ఎవరైనా కనుక్కుందామంటే కూడా లేదు, ఎందుకంటే అక్కడి నుంచి లోపల తవ్వుకొని వచ్చేసి అక్కడ లోపలికి పంపించేశారు. ఆ లోపల వదిలేస్తే అసలు ఏ వాటర్ వస్తుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎవరికి కూడా పెద్దగా ఐడియా ఉండే ప్రసక్తే లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆయన చేపలు పట్టడానికి వెళ్తున్నాడు, అటువైపు అంతా ఆ వాటర్ చూడండి, ఎవరన్నా చూస్తే ఇంత మట్టి ఉన్నాయి, ఇంత నల్ల ఉన్నాయని ఇస్తే. అయితే ఇక్కడ కొంతమంది అక్కడ ఒక గుడి కనపడుతుంది, నేను అక్కడ గుడి కనిపిస్తా. ఎగ్జాక్ట్గా బాపు ఘాట్ వెనక సైడు, ఏదైతే లంగరోస్ బాపు ఘాట్ సంబంధించిన వెనక సైడ్ ఉందో ఆ ప్లేస్లో అక్కడ నిత్యము స్వాములు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా అక్కడికి వస్తారు, అక్కడ బట్టలు తుక్కుంటారు, అక్కడ స్నానాలు ఆచరిస్తారు. తర్వాత ఎవరైనా వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా చనిపోయి ఉంటే అయితే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి నిత్యం
దీపారాధన చేస్తారు. అక్కడ దీపారాధన చేస్తారు. అక్కడ గంధం కానీ తర్వాత కుంకుమ కానీ పసుపు కానీ ఎప్పుడన్నా పోయడానికి వచ్చినప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం యూజ్ చేస్తే ఆ నైట్ అయితే మొత్తం పూజ చేసి అంతా అక్కడ ఉన్న గోడలకు కానీ వీటికంతా కూడా వేసిపోతే ఉదయం కంతా అంత పెద్ద నల్లగా అయిపోయి ఉంటుంది. ఏంటిది నల్లగా అయిపోతుంది ఏంటి అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. అయితే రాత్రి దాదాపు 2 వెహికల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత వాటర్ పెద్ద ఎత్తున కూడా ఫ్లో అవుతుంది. ఇక్కడంతా కెమికల్, ఆ కెమికల్ అయిపోతే స్మెల్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఉన్నట్టు స్థానికులతో వచ్చి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత వాళ్ళు పోలీసులకి అప్పచెప్పారు. ఉటావుట పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎక్కడికి వచ్చారు ఏంటి, వాళ్ళు షాద్నగర్ నుండి తీసుకొచ్చారా బాలానగర్ నుండి తీసుకొచ్చారా ఏంటి అనేది కూడా ఎవరికి పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే ఈ పోలీసులు డైరెక్ట్ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని వివరాలను కూడా ఆ డ్రైవర్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇదంతా కూడా కెమికల్ సంబంధించిన ప్లేసే. సో అక్కడంతా కూడా వాటర్ అంతా కనపడుతుందంతా కెమికల్ వాటరే. సో మూసీకి సంబంధించిన వీళ్ళందరూ ఇటువైపు జనాలు ఉన్నారు, అటువైపు ఇండ్లు ఉన్నాయి. ఇంత పెద్ద ఇది ఉంటే ఈ కెమికల్ వాటర్ ఈ వాసన అంతా కూడా పీల్చడం వల్ల ఎన్ని రోగాలు పడుతున్నారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ ప్రక్షాళన కార్యక్రమం అనేది చేయాలనేసి కూడా కంకణం కట్టుకున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఈ చీకటి దందాలో లక్షలాది రూపాయలు అంటే రోజుకి చూడొచ్చు, నెలకైతే లక్షల రూపాయలు. రోజుకి ఒక్క ట్యాంకర్కి డబ్బు చేస్తే ఇటు డ్రైవరు ట్యాంకర్కి అలాగే ఇక్కడ ఉన్న ప్లేస్ ఇచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా 25,000 రూపాయల వరకు కూడా ముడుతుంది. సో పట్టుకుంటారు చేసినా కంకర చేసినా కూడా పెద్ద పైసలు ఏమి రావు కదా, ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి అవి ఇవైతే నిత్యకృతం. రోజుకి 5-6 దాకా వస్తాయి. ఇంకా ఒకటి వచ్చి పట్టుకున్నారు, పోలీసు వెహికల్ రాగానే రెండోది కూడా పారిపోయినాయి. నుంచి వచ్చినటువంటి కెమికల్ గా చూస్తున్నారు. అయితే మనకి అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సంబంధించి అధికారులు కూడా రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆ కెమికల్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ కెమికల్, ఎంత దీని విషవాయువులు పెంచడం వల్ల ఎట్లా ఇబ్బంది పడతారు, ఆరోగ్యానికి ఎట్లా చెడగొడుతుంది అన్నదంతా కూడా ఒక క్లారిటీ వస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ రాణా. ఇక మూసీ ప్రక్షాళన దిశగా ఇటు ప్రభుత్వం ముందడుగులు వేస్తూ సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా కొంతమంది మాత్రం దీన్ని నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు మనం చూస్తే మాఫియా బరి తెగిస్తోంది. విషపూరిత రసాయన వ్యర్థాలను టన్నుల కొద్దీ మూసీ నదిలోకి వదిలేస్తున్నారు. ఒక లారీకి ట్రిప్పుకు ఇంత అని చెప్పి అక్కడ యజమాని దందాను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 25,000 ఒక ట్రిప్కు తీసుకుంటూ కూడా ఒక సంప్ హోల్ను క్రియేట్ చేసి పైప్ లైన్స్ ద్వారా డైరెక్ట్గా మూసీలోకి ఆ కెమికల్ వ్యర్థాలనైతే వదిలేస్తున్న విజువల్స్ ఇందాక మా ప్రతినిధి రానా అయితే చూపించే ప్రయత్నం చేశారు. కంప్లీట్గా ఎక్కడైతే ఆ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి దగ్గరలోనే ఇటు ఒక 30 to 50 మీటర్స్ దూరంలో మూసి ప్రవహిస్తుంది. అయితే ఒక సంప్ హోల్ లాగా ఏర్పాటు చేసి అక్కడ నుండి పైప్ లైన్స్ను ఏర్పాటు చేసి వచ్చే లారీస్కి ఆ పైప్ లైన్స్ను కనెక్ట్ చేసి లోపలున్న కెమికల్స్ని మూసీ నదిలోకి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ కెమికల్స్ రీసైకిల్ చేసే ప్రాసెస్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఇక్కడ డబ్బులు తగ్గించుకోవడానికి 25,000 రూపాయలు చెల్లించి కొన్ని ఫ్యాక్టరీస్ ఇటువంటి దందాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. అయితే రాత్రికి రాత్రి తీసుకొచ్చి మూసీలో ఈ కెమికల్స్ అన్నింటినీ కూడా వదిలేస్తూ ఉన్నారు. స్థానికులు వీళ్ళను పట్టుకున్నారు. ఈ దందా మొత్తం కూడా 6 ఏళ్ల నుండి సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ అయితే పోలీసులు విచారిస్తున్నారు. అర్ధరాత్రి 2-3 మధ్యలో ఒక ట్యాంకర్ వచ్చి వేస్ట్ డంప్, కెమికల్ వేస్ట్ డంప్ ఇక్కడ మూసీలో కలుపుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ లోకల్ పీపుల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మన వెహికల్, మన పెట్రోల్ కార్ వచ్చి వాళ్ళ వెహికల్ని ఆ ట్యాంకర్ 16 టైర్ల ట్యాంకర్ అది అరౌండ్ 20 టన్స్ ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి స్టేషన్ దగ్గర తీసుకొచ్చాము. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ
టెస్ట్ చేసినాక దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒక పైపు ఇక్కడ నుంచి భూమిలో నుంచి తీసి దాంట్లో మూసిలో కనెక్టివిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దాంతోపాటుగా ఇంకొక 2 లారీలు వచ్చినాయని చెప్తున్నారు. దాన్ని ఒకసారి సీసీ కెమెరాస్ అవన్నీ ఇక్కడ సరౌండింగ్స్ దాన్ని వెరిఫై చేసి ఆ వెహికల్ కూడా ఇన్వెస్టిగేషన్ అంత పాటలో సీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు నేను వచ్చిన దగ్గర నుంచి ఇది ఫస్ట్ ఫిర్యాదు. అంతకుముందు ఒక 10 కుంటలు వచ్చిన ఏదో ట్యాబ్లెట్స్ సంబంధించిన వేసిన అనేది ఒక ఫిర్యాదు వచ్చింది. ఇది ఫస్ట్ కేసు అనమాట. దాని గురించి ఇప్పుడు ఇంతవరకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షాద్ నగర్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా అదంతా కాదండి. డెఫినెట్గా మేము గస్తీ పెంచుతాము. లోకల్ పబ్లిక్ని కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మీకు ఇసుంటే ఎక్కడన్నా కనబడితే ఇట్లా వెహికల్స్ కానీ డంప్ చేస్తున్నట్టు కనబడితే నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ కార్ 100 కాల్ చేసినా వెంటనే పెట్రోల్ కార్ వాళ్ళు వస్తారు. కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మూసీ ప్రక్షాళనకు ఒకవైపు ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉండగా మరోవైపు మాఫియా మాత్రం బరితెగిస్తోంది. రీసెంట్ గా మనం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సీఎంతో పాటు ఇంటర్నేషనల్ టూర్ కూడా చేశారు. కంప్లీట్ గా మూసీ ప్రక్షాళన ఏ దిశగా చేయాలి అంటూ. అయితే కొన్ని కోట్ల బడ్జెట్ ను కూడా ఇటు మూసీ ప్రక్షాళన కోసం రిలీజ్ కూడా చేశారు. బట్ మాఫియా మాత్రం బరితెగిస్తోంది. విషపూరిత రసాయన వ్యర్థాలను ఎవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రే మూసీ నదిలో డంప్ చేసేస్తున్నారు. టన్నుల కొద్దీ ఈ వ్యర్థాలను వదిలేస్తున్నారు. అయితే లారీకి ట్రిప్కు 25,000 రూపాయల చొప్పున దండుకొని రాత్రికి రాత్రి తీసుకొచ్చి మూసీలో ఈ కెమికల్స్ని అయితే డంప్ చేస్తున్నారు. ప్రజెంట్ విజువల్స్లో చూస్తున్నాము. కంకర రాళ్ల ఫ్యాక్టరీ లాగా కనిపిస్తున్న ఒక దగ్గర సంపును ఏర్పాటు చేసి పైప్ లైన్స్ను ఏర్పాటు చేశారు. ఈ పైప్ లైన్స్ డైరెక్ట్గా మూసీకి కనెక్ట్ అయి ఉంటున్నాయి. అయితే ఏవైతే లారీస్ రాత్రి వస్తాయో ఆ లారీస్ నుండి ఈ పైప్ లైన్స్ను అటాచ్ చేసి లోపలున్న కెమికల్స్ను డైరెక్ట్గా మూసీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 6 ఏళ్ల నుండి ఈ వ్యవహారం మొత్తం కూడా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక రోజుకు 10 నుండి 15 లారీలు రసాయనాలతో అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ నుండి డంపింగ్ చేస్తున్నారు. అయితే రోజుకి 10 to 15 లారీస్ ఒక్కొక్క ట్రిప్కి 25,000 తీసుకుంటూ కూడా ఈ చీకటి దందాలు సాగిస్తున్నారు. రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇటువంటి లారీస్ అక్కడికి వస్తున్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఇవాళ కూడా స్థానికులు అక్కడ చూసి ఆ లారీ డ్రైవర్స్ ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించిన తర్వాత పోలీసులు అయితే యాక్షన్లోకి దిగారు. ఇదే ఫస్ట్ కంప్లైంట్ అంటూ కూడా పోలీసులు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే మరి ఫ్యూచర్లో నెక్స్ట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ స్ట్రిక్ట్ చేసి ఇంకా ఇటువంటివి ఏవైనా ఉన్నాయా అనేవి కూడా చూస్తారా అనేది కూడా చూడాలి. అయితే ప్రభుత్వం మాత్రం సీరియస్ గా దీన్ని తీసుకుంటుంది. ఎందుకంటే మూసీ ప్రక్షాళన దిశగా ఇప్పటికే ప్రభుత్వం ముందడుగులు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి యొక్క కలగా కూడా మనం మూసీ ప్రక్షాళనను చూసాము. మూసీ రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేయాలి, మూసీని క్లీన్ చేయాలి, తాగునీటిని మూసీ ద్వారా ఇవ్వాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో చెప్తూ వచ్చారు. దాని దిశగా ఎన్నో కోట్ల బడ్జెట్ ను రిలీజ్ కూడా చేశారు. అయినా ఇటువంటి దందాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. ఎవరికి తెలియకుండా కెమికల్స్ ను ఎవరికి తెలియకుండా డంప్ చేస్తున్నారు. సంప్ లాగా ఏర్పాటు చేసి పైప్ లైన్స్ ద్వారా డైరెక్ట్గా మూసీలోకి లారీస్ నుండి వస్తున్న కెమికల్స్ని అయితే డంప్ చేస్తున్నారు. ఈ కెమికల్స్ని జనరలీ రీసైకిల్ చేసి ఆ తర్వాత డంప్ చేయాల్సి ఉంటుంది. కానీ డైరెక్ట్గా కెమికల్స్ని అట్లానే డంప్ చేయడం వల్ల మూసీలో ఇప్పుడు వచ్చే దుర్వాసన కానివ్వండి, లేకపోతే కలర్ చేంజింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ డైరెక్ట్ డంపింగ్ వల్లే జరుగుతున్నాయి. రీసెంట్గా ఇటు మూసీ ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రలో కూడా మనం చూసాము. మూసీ నది రంగు కంప్లీట్గా కూడా బ్లాక్లోకి చేంజ్ అయిపోయింది. నల్ల రంగు వాటర్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి కారణం కెమికల్స్ గా కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇటువంటి దందాలు ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయి అనేవి కూడా మేబీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు మూసీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా ఇటువంటి చీకటి దందాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రానా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విల్ గో బ్యాక్ టు రానా. రానా, చెప్పండి, ఇందాక మీరు చూపించారు ఏ పైప్ లైన్ ద్వారా అక్కడ లారీస్ కి కనెక్ట్ చేస్తున్నారు అండ్ ఎన్ని మీటర్స్ లో అక్కడ మూసీ ఉంది అనేది. అయితే ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపించింది కాబట్టి ఇట్లాంటి కేసెస్ ఇంకేమైనా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నాయా అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందల లారీలు వచ్చి ఇక్కడ
కెమికల్ వాటర్ని డంప్ చేసినట్టుగా చాలా క్లియర్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్లేస్ ఉన్నటువంటి యజమాని ఎవరైతున్నారో అతను ఆల్రెడీ ఒక యజమాని దగ్గర నుంచి కూడా లీజుకు తీసుకున్నాడు. ఆయన లీజుకు తీసుకున్న తర్వాత ఆయన ఇంకొకరికి లీజ్ ఇచ్చాడు, అంటే సబ్ లీజ్ ఇచ్చాడు. అంతా మొత్తం ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ జేసీబీలు కానీ, ఈ 3 జేసీబీలు, ఇక్కడటువంటి లారీలు, ఈ ప్లేస్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. రాత్రి 2 కెమికల్ సంబంధించిన లారీలను కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఆ యొక్క సీజ్డ్ వెహికల్స్ని అక్కడ పెట్టారు. అదుపులో ఈ యొక్క ఈ రీచ్ ఇసుక కంకర అమ్ముతున్నటువంటి ఈ యొక్క యజమానులు ఎవరుతున్నారో వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళని విచారిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ దందా జరుగుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వరకు వీళ్ళు ఈ కెమికల్ని తీసుకొస్తున్నారు, దాంతోపాటు ఏమేం కలుపుతున్నారు, మీకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అంటే ఇక్కడ వరకు షాద్ నగర్ నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి పెడుతున్నారు అంటే ఏ టైంలో వస్తారు, ఎన్ని లారీలు ఇప్పటి వరకు కలిపారు, మీరు ఎప్పటి నుంచి మీరు ఉద్యోగంలో చేరారు, మీకు ఓనర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు, ఇట్లానే ఈ యొక్క ప్లేస్లోనే మీరు ఈ యొక్క దందా అంతా నిర్వహిస్తున్నారా, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఇట్లాంటి మూసీ నది చాలా కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నైట్ పూట్లో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా, మీకు సహకరిస్తున్నటువంటి వారెవరు, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వారు ఎప్పటి నుంచి సహకరిస్తున్నారు, ఈ 25,000 రూపాయల్లో మీకు ఎంత డబ్బులు వస్తుంది, ఈ ఓనర్కి ఎంత వెళ్తుంది, సో అక్కడ వాళ్ళు ఎంత పే చేస్తున్నారు. దాంతోపాటు ఈ రీసైక్లింగ్ చేసే వ్యవస్థ ఉన్నప్పటికి కూడా కకృతిపడి డబ్బులు ఎక్కడ ఎక్కువ కట్టాల్సి వస్తుందో గవర్నమెంట్ అనే ఉద్దేశంతో కకృతిపడి ఈ రకమైనటువంటి గలీజ్ పనులు చేయడం వల్ల వేలాది మంది, ఎంత అంటే ఈ సిటీలో ఎంతమంది వేలాది మంది లక్షలాది ఇండ్లు ఇక్కడ కట్టుకున్నారు. ఈ ప్లేస్ అంతా కూడా, ఈ మూసీ అంతా కూడా ఇప్పుడు నిజంగానే వర్షం పడింది అనుకోండి, ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం నీటర్ అంతా చాలా వేగంగా కూడా వెళ్తుంటుంది, చాలా హైట్ కూడా వస్తుంది వాటర్, ఇవంతా వాటర్ అంతా కూడా ఇటువైపు అటువైపు వెళ్తుంటుంది. ఈ వాసన, ఈ గాలి, ఇవంతా కూడా చూస్తే ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకవైపు నుంచి అక్కడ మనం చూస్తున్నాం, ఆ టెంపుల్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక వాగులాగా వస్తుంది చూడండి, ఆ నాల చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి ఇవి బురుగు టైపు ఇవంతా కూడా వస్తుంది. అక్కడ కూడా ఈ యొక్క మొత్తం ఈ కెమికల్స్ని వాళ్ళు కలిపారనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంత జరుగుతుంది, ఇంతమంది పోలీసులు వచ్చారు, ఇంత వెహికల్స్ వచ్చాయి, అన్నీ చూడండి. ఇక్కడ అందరూ మీడియా కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా కెమికల్ కలిపారు ఆ పైపుతో అనేది నేను ఇప్పుడు విజువల్ చూపిస్తాను. ఆ ప్లేస్లో కొంచెం జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ ప్లేస్లో కెమికల్ కలిపారని తెలియగానే అయినా కూడా ఒక వ్యక్తి అక్కడ చేపలు పడుతున్నాడు, అదే కెమికల్ వాటర్లో చేపలు పడుతున్నాడు. ఆయనకి ఏం తెలియని కూడా తెలియదు, ఎందుకో జనాలు వచ్చినారో తెలియదు, అసలు అక్కడ ఏం కలిపారో కూడా తెలియదు. పైగా ఆ వాటర్ అంతా అక్కడ స్టోర్ అయి ఉంది, అక్కడ ఇప్పుడు ఆ చేపలు పెడుతున్నాడు. ఇప్పుడు ఆ చేపలు ఆయన పట్టుకొని బయట అమ్ముతాడు, బయట అమ్మిన తర్వాత ఎవరెవరు తింటారో అనారోగ్యం పాలవుతారు. సో ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మొత్తం ఈ అత్తాపూర్ నుంచి స్టార్ట్ అయితే ఈ యొక్క మూసీనగర్ ఎట్లా పోతుందో ఆ ప్లేస్ అంతా కూడా ఈ ముఖ్యంగా బజార్ గట్టు కానీ, ఈ చాదర్ గట్టు కానీ, ఈ ప్లేసుల్లో ఎక్కువగా ఈ మూసీ అనేది ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడ ఇంకా ఈ ఇండ్లు చాలా దగ్గరగా ఉంటాయి, ఇంకా ఏకంగా మూసి ఒడ్డు మీద ఉంటాయి. సో అక్కడ ఇంకా దారుణంగా అక్కడ చేపలు పడుతుంటారు, వలలు కూడా వేస్తుంటారు ఏకంగా. సో ఇంక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత కలుషితమైనటువంటి చేపలు తింటున్నారో, ఆహారాన్ని వాళ్ళు సేవిస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత విషపూరిత, అసలు ఇక్కడ నిలబడుకుంటేనే స్మెల్ అనేది చాలా భయంకరంగా వస్తుంది. సో అక్రమార్కులు ఇంత దారుణమైనటువంటి పనులు చేస్తున్నారు. ఇది సంవత్సరాల నుంచి కూడా ఈ దందా జరుగుతుంది. ఎవరు ప్రోద్బలంతో ఎవరు ఇట్లా చేస్తున్నారనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూపీలాగుతున్నారు. ఎందుకంటే ఈ ఘటన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు వదిలేసామనుకోండి, ఈ యొక్క మొత్తం ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ నడుపుతున్న, ఫార్మా కంపెనీలు నడుపుతున్నట్టు వీళ్ళందరూ కూడా వ్యర్థాలను భూమిలో వదిలేస్తున్నారు, లేకపోతే ఇట్లా మూసీ నదిలో తీసుకొచ్చి వదిలేస్తున్నారు, లేకపోతే నగర శివారు ప్రాంతాల్లో ఎవరికి సంబంధం లేకుండా ఇలాంటి బోర్లు వేసేసి సపరేట్ ఒక పైప్ లైన్ వేసి అక్కడ వదిలేస్తున్నారు. దానివల్ల కూడా మొత్తం అక్కడంతా పంట పొలాలు కానీ, ఆ నేల భూగర్భ జలాలంతా కూడా విషపూరితమైపోయి ఇలాంటి దరిద్రమైనటువంటి ఫుడ్ తినాల్సి వస్తుంది. కూరగాయలంతా కూడా కలుషితమైపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నేపథ్యం ఏకంగా ముఖ్యమంత్రి లండన్కి వెళ్ళాడు, తర్వాత ఈ నల్గొండ దగ్గర ఉంటే మూసి మొత్తం అంతా తిరిగి వచ్చాడు. ఆయన స్వయంగా బోట్లో వెళ్ళాడు. అంత దారుణమైనటువంటి నల్లగా ఉన్నటువంటి వాటర్లో కూడా ఆయన ప్రత్యేకంగా ఒక ముఖ్యమంత్రి దిగి
మూసీ నదిలో మొత్తం పర్యటించి అక్కడ ఉంటే ప్రజలకందరికీ ఒక భరోసా కల్పిస్తూ ఈ మూసీ ప్రక్షాళన చేయడం వల్ల హైదరాబాదీలకు ఎంతవరకు ఇది పనికొస్తుంది, ఎంత జీవనాధారం అవుతుంది, ఎంతవరకు కూడా ఇది బిజినెస్ హబ్గా ఒక టూరిజం హబ్గా కొనసాగుతుంది అనేది కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ కొంతమంది ఈ ఎవరైతే రాజకీయ నాయకులు చేస్తున్నట్టే దుష్ప్రచారం వల్ల అది అటు కొట్టుకుపోతుంది. వీళ్ళు మాత్రం ఈ చీకటి దందా ఈ రకంగా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు తోడుగా ఈ సంవత్సరాల కొద్దీ ఈ దందా అనేది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. బాపుఘాట్ దగ్గర నుంచి ఎంత పెద్ద మూసినదంటే మొత్తం నీకు హిమాయత్ నగర్ నుంచి వచ్చేటువంటి వాటరు, అక్కడ కింద నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్ది ఇటు నుంచే వెళ్తుంది. మొత్తం ఇక్కడ నాలాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో కలుస్తాయి. ఈ హైదరాబాద్లో బట్టి మడ్డీ వాటర్, స్లడ్జ్ వాటర్ అంతా కూడా ఇక్కడ కలుస్తాయి. ఇదంతా వెళ్తుంది 100 కిలోమీటర్లంతా కూడా ఇది పారుతున్న నేపథ్యం. సో ఇంత కలుషితమని చేసినటువంటి వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికీ అదుపులో ఉన్నారు కాబట్టి ఆ కెమికల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఓనర్స్ని కూడా వాళ్ళందరూ కూడా పట్టుకోవడానికి అధికారులు సపరేట్ బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒక్కసారి ఆ ఫ్లైఓవర్ కింద చూపిస్తాను విజువల్. అక్కడ 2 వ్యక్తులు వెళ్తున్నారు. వారి కుటుంబ సభ్యులు అక్కడ మరణిస్తే వారికి సంబంధించినటువంటి అస్థికలను ఈ మూసీ నదిలో కలపడానికి వాళ్ళు వచ్చారు. పాపం వాళ్ళు పొద్దున్నుంచి ఈ యొక్క వార్తలు కానీ ఇవన్నీ కూడా ఇంత మడ్డి వాటర్ ఉన్నా కూడా మూసీ వాటర్లో వచ్చి వాళ్ళు కలపడానికి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ఇంకా ఇక్కడ కెమికల్స్ ఉన్నాయి, ఇదంతా కూడా విషపూరితం. ఇన్ని రోజులు మనకు తెలియకుండా ఇవన్నీ చేసామని తెలిసి మళ్ళీ వాళ్ళకి అక్కడి నుంచి కూడా వెన్ను తిరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి శివాలయం దగ్గరకు వచ్చారు, అక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి కూడా వెన్ను తిరుగుతున్నటువంటి విజువల్ మనం చాలా స్పష్టంగా కూడా మనం చూస్తున్నాం. సో ఎవ్వరికి ఇన్ని రోజులు ఎటువంటి డౌట్ రాకుండా చాలా హ్యాపీగా అసలు ఇబ్బంది ఎవరికి సంబంధం లేకుండా మెయిన్ రోడ్లో నుంచి కూడా పక్కన ఒక సియా రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ రెస్టారెంట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దీంట్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఆ మార్గం నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తారు. తర్వాత ఈ వెహికల్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయట జేసీబీలు కానీ ఈ ఇసుక లారీలు కానీ అక్కడ అడ్డుగా పెడతారు. అంటే లోపలికి ఎవరికి రాకుండా ఇంకో వెహికల్స్ ఏమి రాకుండా కూడా వీళ్ళు ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తారు. దీని తర్వాత లోపల ఈ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయనేసి అందరూ అనుకుంటారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అక్కడ మంచిగా పైప్ లైన్ సపరేట్ ఒక లైన్ వేసుకున్నారు కాబట్టి దాంట్లో వాటర్ని ఎట్లా పంపు చేస్తారో అట్లా ఆ రకంగా దానికి ఫిట్ చేసి వాటర్ అంతా కెమికల్ అంతా కూడా దాంట్లో పంపించేస్తున్నటువంటి సంఘటన. రైట్, థ్యాంక్ యూ రాణా.